అన్న నీకు బీ12 విటమిన్ గురించి తెలుసా అన్న? ఫస్ట్ అసలు నీకు విటమిన్ అంటే ఏంటో తెలుసా? తెలియదన్న, చెప్పు అన్న. అసలు విటమిన్ అంటే ఫస్ట్ మనకి ఏమిటిదంటే అది నార్మల్ గ్రోత్కి, మెటబాలిజంకి అండ్ సెల్ ఫంక్షన్కి విటమిన్ అనేది యూజ్ అవుతుంది. ఈ విటమిన్స్లో మనకి టైప్స్ ఉంటాయి. ఇందులో బి కాంప్లెక్స్, ఏడీఈకే అనే విటమిన్స్ ఉంటాయి. ఈ బి కాంప్లెక్స్లోదే ఈ బీ12 అనే విటమిన్ అనమాట. మెయిన్లీ ఈ బీ12 విటమిన్ అనేది చాలామంది డెఫిషియన్సీ ఉంది. దాదాపు 2 బిలియన్ పీపుల్ పైనే డెఫిషియన్సీ ఉందంట. అయితే అసలు ఈ హౌ టు ఓవర్కమ్ దిస్ డెఫిషియన్సీ, మెయిన్లీ దీనివల్ల వచ్చే క్రైసిస్ నర్వ్స్ మీద ఇది ఎఫెక్ట్ పడుద్ది. మళ్ళీ మన మెంటల్ హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుద్ది. దీనివల్ల చాలా క్రైసిస్ వస్తాయి. దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలంటే మెయిన్లీ అసలు ఇది డెఫిషియన్సీ ఎక్కువ శాతం మన వెజిటేరియన్స్లోనే ఉంది. ఈ వెజిటేరియన్స్కి ఈ బీ12 విటమిన్ అనేది ఎలా అందాలో దాని గురించి మనం మాట్లాడుకోబోతాం. అసలు నార్మల్ పీపుల్కి అయితే మన ఫిష్, చికెన్, ఎగ్స్ ఇందులో అనేది బీ12 విటమిన్ అనేది అవైలబుల్ ఉంటుంది. కానీ మన వెజిటేరియన్స్కి ఈ బీ12 విటమిన్ అనేది అసలు ఉండదు. అసలు ఈ బీ12 విటమిన్ అనేది మన బాడీలో అసలు డెవలప్ అనేది కాదు. కాబట్టి ఈ బీ12 విటమిన్ అనేది ఎలా తీసుకోవాలంటే మెయిన్లీ మనకి ఒక రైస్ అనేది ఒక 2-3 అవర్స్ మన ఫ్రిడ్జ్లో సోక్ చేసిన తర్వాత ఈ సోక్ అంటే నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 అవర్స్ తర్వాత తీసుకొని అంటే అందులో మన బీ12 విటమిన్ అనేది డెవలప్ అవుతుంది. ఈ బీ12 విటమిన్ అనేది మన న్యూరో హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. మరియు మన మెటబాలిజంని వీటన్నిటిని చాలా డెవలప్ చేసింది. ఇది చాలా మన ఆరోగ్యం చాలా మంచిది. కాబట్టి ఈ బీ12 విటమిన్ వెజిటేరియన్స్కి ఎలా ఉండాలంటే ఆ రైస్ని ఆ రిఫ్రిజిరేటర్ 2-3 అవర్స్ సోక్ చేసిన తర్వాత తీసుకుంటే ఆ బీ12 విటమిన్ అనేది అందింది. నార్మల్ ప్రాసెస్లో రూమ్ టెంపరేచర్లో పెడితే హైలీ రిస్క్ ఆఫ్ ఛాన్సెస్ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బీ12 విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మన రైస్ని సోక్ చేసే ప్రాసెస్ యూజ్ చేసి మీరు ఆ బీ12 విటమిన్ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయండి. ఇలాంటి విటమిన్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ watching.